హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను రొయ్యల పచ్చడి అయితే చేశానండి. 6 నెలల పాటు నిలవ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరూ చూపించని రొయ్యల పచ్చడి అనమాట. మనకి ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు, అలాగే చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు మనం రసం ఉండి పప్పుచారు, రసం కానీ పప్పుచారు కానీ ఉంటే ఈ రొయ్యల పచ్చడితో అన్నమంతా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 6 నెలల పాటు నిలవ ఉండి ఈ రొయ్యల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను కేజీన్నర రొయ్యలు తీసుకున్నాను. ఇవి పొట్టు తీసేసరికి 3/4 కేజీ రొయ్యలు అయ్యాయి. ఇప్పుడు పసుపు, ఇవి పొట్టు తీసుకున్న తర్వాత మజ్జిగ పసుపు వేసి శుభ్రం చేసి ఉంచుకున్న వాటిలో పసుపు ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇవి ఉడికించేటప్పుడు నీళ్ళు ఊరుతాయి కదండి, ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండి పెట్టి 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను పల్లి నూనె తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రొయ్యలు ఉడికించి పక్కన ఉంచుకున్న రొయ్యలు సగం వేసుకొని వేయించుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని మిగతా సగం కూడా వేసి ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగా మనం ఆవాలు పౌడర్ చేసుకుందామండి. ముందుగా వేరొక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేయకూడదండి, చేదొచ్చేస్తుంది. ఇవి కూడా పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న రొయ్యల్లో 200 గ్రాముల నిమ్మరసం వేసుకొని ఊరనివ్వాలి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న మెంతులు ఆవాలు పౌడర్ చేసుకోవాలి. అలాగే నేను 100 గ్రామ్స్ చింతపండు తీసుకుని వేడి నీళ్ళు పోసి నానబెట్టి ఉంచాను. అది కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకుని రెబ్బలన్నీ తుంచుకుని చిన్న అల్లం ముక్క వేసి వెల్లుల్లి అల్లము దంచుకున్న ఈ పేస్ట్ను కూడా దోరగా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రొయ్యలు వేయించుకున్న ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. ఇది తాలింపు చల్లారనివ్వాలండి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకుని 1 గ్లాసు కారం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 125 గ్రామ్స్ ఉంటుంది. అలాగే 1/2 గ్లాసు ఉప్పు తీసుకున్నాను. అలాగే మనం వేయించి పౌడర్ చేసుకుని ఉంచుకున్న ఆవపిండి వేసుకోవాలి. ఇది కూడా 1/2 గ్లాస్ వచ్చింది. ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం నిమ్మరసంలో నానబెట్టి ఉంచుకున్న రొయ్యలను కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఆ నూనెని ఇందులో రొయ్యల పచ్చడిలో వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని గాజు సీసాలోకి తీసుకుని ఉంచుకుంటే 6 నెలల పాటు నిలవ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.